ఏమండి ఇప్పుడు మీరున్న మూడ్కి పడుకోగలరా? అర్థం కాలేదు. అంటే చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు కదా. ఆ, బయటికి వెళ్దామా? ఎందుకు? ప్లేస్ మారితే మూడ్ మారుతుందండి. అలా బయటికెళ్ళి 4 చోట్ల తిరిగితే మనసు కాస్త కుదిరి పడుతుంది. తిరిగినందుకు అలుపు వస్తుంది. ఆ అలుపే మంచి నిద్రనిస్తుంది. పొద్దున్న లేచేసరికి ఫ్రెష్గా ఉంటుంది. రండి వెళ్దాం. ఈ టైంలోనా? ఈ టైంలోనే సిటీ ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి మనకి ప్రశాంతతనిస్తుంది. మీరు బయటకు వెళ్ళండి. హాల్లో వెయిట్ చేస్తుంటాను. వచ్చేయండి. టూ సైడ్ కూర్చోండి. అప్పుడే పడకుండా సేఫ్గా ఉంటారు. నేను ఇలాగే కూర్చుంటాను. అది కాదండి, ఇలా కూర్చుంటే అన్బ్యాలెన్స్ అయి పడిపోతారు. లేదు, టూ సైడ్ కూర్చుంటే మీరెవరికైనా యాక్సిడెంట్ చేస్తే నాకు దిగడం కుదరదు. ఇలా అయితే ఇమీడియట్ గా దూకేయచ్చు. పెద్ద ప్లానింగే. బయటికి వచ్చాక ఎలా ఉంది? దిగులు బయటికి వెళ్ళినట్టుంది. మనం ఇప్పుడు బయటకు వచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా? ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది. లేదు, 1 అవర్ నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం తెలుసా? అవునా? టైమే తెలియలేదు. అద్దంలోంచి మిమ్మల్ని చూశాను. చిన్నపిల్లల అటు ఇటు చూడటం చూశాను. చూస్తుండండి, మనం ఇంటికెళ్లే లోపు అన్నీ సర్దుకుంటాయి. ఇక్కడేం చేస్తున్నారు? ఈ టైంలో ఎక్కడెందుకు కూర్చున్నారు? మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా కూర్చుంటాం సార్. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? అది సార్, తను ఆ అమ్మాయి నాకు ఓ, నీ భార్య? ఆ, ఆ, అవును సార్. సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. రౌడీలు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీ లేడీస్ కి మంచిది కాదు. వెళ్ళండి. ఆ, అలాగే సార్. ఉమ్, ఆ, నాకు ఆకలేస్తుంది. మీకు? ఉహుం. నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. రండి వెళ్దాం. ఈ టైంలో ఫుడ్డా? రాక్షసులే తింటారు కదా. అది చూస్తే మీరు కూడా ఒక రాక్షసిలా మారిపోతారు. పదండి. ఒక ఉద్యోగం దొరికితే బాగుంటుంది. మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. చూస్తూ ఉండండి. పెద్ది, ఏమా, ఏమైనా కావాలా? నాకేమీ వద్దు. మీకేమైనా హెల్ప్ కావాలా? అలాంటిదేం వద్దు, కానీ నీకేదైనా కర్రీ కావాలంటే మొహమాట పడకుండా అడుగమ్మా, చేసి పెడతాను. మీరేది చేసి పెట్టినా ప్రసాదంలా తింటాను. ఇదేంటి? చట్నీ కోసం. నేను మిక్సీ పట్టాలా? అమ్మో, వద్దు వద్దు, వద్దు, వద్దు. అమ్. హే, హే. అరే, మోగకే, మోగకు. ఓ, అయ్యో, మోగకే. బాబా, ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య? నిద్రపోతుంటే కుక్కర్ సౌండ్లు విజిల్ సౌండ్లు ఆపేయచ్చుగా. అయ్యో, వాడి కోపం వస్తుందని మర్చిపోయానే. అందుకనా నన్ను మిక్సీ పట్టనివ్వలేదు? కుక్కర్ కూడా వాడు లేచాకే పెట్టాలనుకున్నాను. మర్చిపోయి ముందే పెట్టేశాను. వాడు లేచేసరికి లేట్ అవుతుంది కదా. అవునా? ఆ జారిటివ్వండి. ఎందుకు? వాళ్ళకి కోపం వస్తుంది కదా, ఎలా వస్తుందో చూస్తాను. ఇటివ్వండి. అయ్యో, వద్దమ్మా. ఇదిగో, మీరిలా వాళ్ళని గారాబం చేసి చెడగొడుతున్నారు. పోనీలేమ్మా, పిల్లలు కదా. పిల్లలా? టైంకి పెళ్లి చేసుకునుంటే పిల్లుల్లా 10 పిల్లల్ని కానుండేవాళ్ళు. వీళ్ళు పిల్లలా? తొందరగా పడుకుంటా అంటే వినరు. రాత్రంతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుందన్నా వినిపించుకోరు. మీ తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే మీకు కోపం వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళకేం జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది?
ఏం కావాలమ్మా? చేతిలో కొంచెం నీళ్లు పోయండి. ఏం చేస్తున్నావమ్మా? పెద్ది, మీ తమ్ముళ్ళు మీకు గొప్ప, నాకు కాదు. నాకు మీరే గొప్ప. మీలాంటి అన్న లేచి పనిచేస్తుంటే దున్న దుప్పట్లు కప్పుకుని నిద్రపోతారా? ఉండండి, వాళ్ళ పని చెప్తాను. ఆ! మీరు మాట్లాడించేసరికి చేతిలో నీళ్ళన్నీ జారిపోయాయి. ఆ నీళ్లుంటే ఏం చేసేదానివి? కల్లాపి చల్లుతా వాళ్ళ మొహాల మీద. అంత పని చేయకమ్మా. మొన్ననే వాడి కోపం వచ్చింది. వస్తే రానివ్వండి, నాకు అంతకంటే కోపంగా ఉంది. నాకు 7 దాటితే నిద్ర పట్టదు. వీళ్ళు పాదైనా పందు. పడుకుంటారా? నువ్వేవో పదాలు మింగేస్తున్నావు, అవేంటమ్మా? వద్దు పెద్ది, అడగద్దు. వింటే నా నాలుక మీద వాత పెడతావేమో. అమ్మా, వద్దమ్మా. ఏయ్, లేవండి 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 లేవండి. ఇంత పొద్దున ఎందుకు లేపుతున్నావు వదినా? పడుకుంటారా ఏ! మిమ్మల్ని? ప్లీజ్ అండి, కాసేపు పడుకుంటాను. 7 తర్వాత ఎవ్వరు పడుకోకూడదు. 7 దాటిందంటే ఇలాగే నిద్ర లేపుతాను. మేము రాత్రంతా మాట్లాడుకుని పడుకునేసరికి 5 అయిందండి. అది మీ తప్పు. కావాలంటే ఇక నుంచి రాత్రి మాట్లాడుకోవాలనుకున్నది పొద్దున్న లేచాక మాట్లాడుకోండి. రాత్రి అంతా మాట్లాడుతూ నిద్రపోనివ్వడం లేదు వదినమ్మా. బాగా చెప్పారు. ఏంట్రా బాగా చెప్పింది? ఏయ్, మళ్ళీ పడుకున్నావేంట్రా? నన్ను నువ్వు పడుకుంటా ఏంటి? లే లే లే. పెద్ది పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంటే మీరు పొద్దెక్కేదాకా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారా? మళ్ళీ ఏదో మింగేసింది. హలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, హలో ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఇట్రా. దా 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 దా. దుప్పట్లన్నీ ఎవరు తీస్తారమ్మా? ఎవరు కప్పుకున్న దుప్పటి వాళ్లే తీయాలి. ఏంటన్నా? అటువైపు ఏం చూస్తున్నారు? ఆ పాపలేం ఉడకవు. ఉడికే. ఏంటి, కాసేకెళ్తున్నారా? రూమ్ లో పెడుతున్నాను. హ్మ్. సూపర్. ఇలా ఊడకూడదు పెద్ది. నువ్వు ఊడవడం ఏంటమ్మా? కాసేపు ఆగితే నేనే ఊడ్చేవాడిని. పర్లేదు పెద్ది, బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి. నేను వెళ్లి బకెట్తో నీళ్లు తెస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేను చేస్తానులే. మీలాగా నాకు అన్ని పనులు రావు గాని ముగ్గు పెట్టడం మాత్రం వచ్చు. అన్నయ్య, వదినమ్మ ముగ్గు పెడతా అంటే చూడాలనుంది. వెళ్ళి నీళ్ళు తీసుకురా. నువ్వేంటి కలెక్టర్వా? ఆర్డర్లేస్తున్నావేంటి? అన్ని పెద్దికే చెప్పడం అందరికీ అలవాటైపోయింది. వెళ్ళి తీసుకురాపో. తెస్తాను తిట్టకు. అయ్యో వదినమ్మ, మొక్కలకు నీళ్లు పోసినట్టు పోయొద్దు. ఇలా ఇవ్వు. చూడు, ఇలా చల్లాలి. అవును కదా? అంతే. నేను తీస్తాను వదినా. ఇదిగో వదినా, నీకు మంచి ముగ్గు డిజైన్స్ చూపిస్తాను. ఓకే. ఏ ముగ్గు బాగుందో నువ్వే చెప్పరా. ఇది బాగుంది వదినా. నీ మొహంలా ఉంది. నా మొహం ఇంత మెలికలు తిరిగేసి ఉంటుందా? ఇవన్నీ కష్టం రా, నాకొచ్చిన ముగ్గు వేస్తా. డ్రైవర్ బుద్ధి పోనిచ్చుకోలేదురా. మహా ఇంటి ముందు ముక్కేస్తుంది చూడు. చూడు. ఈ ఇంట్లో ఉండను అని చెప్పిన అమ్మాయి ఇంటి ఇల్లాలులాగా ఎంత బాగా ముగ్గేస్తోందో. మీ ఇంటి దగ్గర మీరే ముగ్గేస్తారా వదినా? లేదురా, పండగలప్పుడు ఎప్పుడైనా మా వదిన ముగ్గేస్తే నేను కలర్స్ వేస్తా. ఇక్కడెవరు ముగ్గు వేయరా? అప్పుడప్పుడు పెద్దనే వేస్తాడు. బాగుంటుందా? సాలిగుడ్లా ఉంటుంది. రేయ్, ఒకసారి సంక్రాంతికి అన్నయ్య ముగ్గు వేస్తే గంగిరెద్దు వచ్చి చూసి రంకె వేస్తూ పారిపోయింది వదినా. నీ చెంప మీద ఏదో ఉందిరా. అవునా? ఆగు, నేను పోయిందా? తీస్తా.
ఏదో నాకు వచ్చినట్టు వేశాను. మా వాకిలి మొదటిసారి కళకళలాడుతూ కనిపిస్తోందమ్మా. నేను స్నానం చేసేస్తాను. నా ఇల్లే మాధవకి ఇంత మంచి ముగ్గేయడం రాదే. అయితే కోడల పిల్ల వేసిందన్నమాట. నా ప్రియాతి ప్రియమైన చెల్లి చూస్తే ముగ్గు మీదే పడి చచ్చిపోతుందేమో. ఆహా, ఇంత మంచి ముగ్గు మీద బీడీ పడేయాలా? హ. ఆ, ఎక్కడికి రా? ముందురా. రే కన్నా, ఏమైందిరా? ఇప్పుడేదో అవుతుంది. ఎవరికి మూడుతుంది? నాకైతే కాదు, నీకే. నేనా? నేనేం చేశాను రా? పొద్దున దుప్పటి కూడా తీసుకెళ్లి మడత పెట్టాను. ఇంట్లో ఎప్పుడు ఎవరు దీపం పెట్టరా? దీపం ఎందుకు? లైట్ వేస్తారుగా. పోయి పోయి మిమ్మల్ని అడిగాను. పెద్ది, అమ్మా, పెద్దికి కూడా భయమేనా? ఛీ, పెద్దన్నయ్య కూడా భయమేనా? పెద్దన్నయ్య తప్పు చేశాడుగా. చెప్పమ్మా. ఇంట్లో దేవుడి ముందు ఎవరు దీపం పెట్టరా? అంటే సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి లాంటి పండుగలకు పెడతాం. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికి భక్తి లేదు. ఇంత మంద అందా, ఇంత మంది అందా? ఏమో. ఆ సెల్ ఫోన్ కాసేపు పక్కన పెడతారా? ఆహా, ఆ. ఇటు రండి. రారా. ఇవి కూడా వింటేజేనా? హరపా మొహంజదారో శిథిలాల్లో దొరికినట్టున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే ఇవి ఏ యుగానివో చెప్తారు. తీసుకెళ్లి బాగా తోమి తీసుకురండి. నేనా? ఉమ్. ఓహో, రే కన్నా, ఆ. ఎట్రా ఇవి తీసుకెళ్ళి నీట్గా కడిగి తీసుకుంటా. అలాగనే. నువ్వు ఆగ్రా. నేను నీకు చెప్పానా? ఓ ఊరికొస్తున్నావు. నేను చెప్పింది మీకు. వాడేమైనా మీకు అసిస్టెంటా? తీసుకెళ్ళండి. వాడికి తెలీదమ్మా, నేను తోముతాను. ఇప్పుడు తెలుస్తుంది పెద్ది. ఇలాగే గారాబం చేసి అందర్నీ బరెళ్ళంటుందేమో. బద్దకస్తుల్ని చేశారు. హా, అమ్మయ్యా. మళ్ళీ ఏదో మింగేసింది. హలో, తీసుకెళ్ళండి. అన్నయ్య. హలో, అక్కడేం చూస్తున్నారు? వెళ్ళండి. ఉమ్. మనుషుల్ని అలాగే తయారు చేసావు, దేవుళ్ళని అలాగే తయారు చేసావు. ఏంటి పెద్ది? నాకు పొయ్యి మీద కూర మాడిపోతుందమ్మా. కన్నా, ఆ? వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా. సరే వదినా. కన్నా, పెరట్లో పువ్వులున్నాయా? ఉన్నాయి వదినా. ఏం పూలు? కాగితం పూలు. పూలు. హా, దేవుడి దగ్గర కాగితం పూలు పెడతారా? తెలీదు వదినమ్మా. నీ తప్పే ఉందిలే, అందరూ అలాగే ఉన్నారు. పెద్దన్నయ్య కూడానా? ఆయనే మిమ్మల్ని ఇలా తయారు చేసింది. తోమారా, కడిగారా? నీళ్లు పోసి స్నానం చేయించి తీసుకొచ్చారా? ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. తీసుకెళ్లి మంచిగా చింతపండేసి తోమి తీసుకురండి. రే రారా, నీ తోము పెడతాను. రా. ఆ దూరం నుంచి చెప్తాను ఎలా తోమాలో. నేను చూస్తూనే ఉంటాను. అలాగే. రారా. ఆగండి. ఇవి కూడా తోమి తీసుకురండి. ఇది కూడానా? ఉమ్, అలాగే. పువ్వులు.
కోసుకొచ్చారా కొట్టుకొచ్చారా? కొనుక్కొచ్చాను. కళ్ళలోకి పొగపోయిందా? లేదు వదినా. రే, కన్నా సారీరా, నీకు పొగ పడదని నాకు తెలీదు. దాని గురించి కాదు, మరి ఈ రోజు ఇది ఇల్లులో అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటాను. ఎప్పుడూ ఇంటి ముందు ముగ్గుంటుంది, ఇంట్లో దీపం ఉంటుంది. అందరూ సరదాగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అదంతా చూస్తే నాకు అసూయగా ఉంటుంది. ఇంటికొస్తే ఒక్కోసారి ఎవరు ఉండరు. ఇవాళ ఇంతసేపు అందరూ ఉన్నారు, అందరం కలిసి ఉన్నాం. దేవుడి ముందు దీపం వెలిగింది, ధూపం వాసన వచ్చింది. ఇవాళ మీరు చేసినట్టు అప్పుడప్పుడు నేను పెద్దన్నయ్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. మనుషులుండో చనుకునేలా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఏడుస్తారా ఎక్కడైనా? ఒరే కన్నా, నువ్వు చెప్పిన లిస్ట్ లో ఒకటి మిస్ అయింది. సెల్ ఫోన్ లో స్తోత్రం ఏదైనా పెట్టు. రా, అందరికి పెట్టిస్తాను. నేను పెడతాను. ఏంటి టీ. ఏంటి? టీ అంటే టీనే కదా. బెల్లం టీ, అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ. హలో, టీ కొట్టు ఓనర్లా అరవకండి. నాకు తెలిసింది ఒక్కటే టీ. నీకు టీ పెట్టాం వచ్చా వదినమ్మా? సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. అంటే సాధంతో పనిచేయించాలంటే ధరెక్కువేమో. సాధన మధ్యలో సాధన ఎవర్రా? పెద్ది, ముందేం చేయాలి? అన్నయ్య, ఇదేదో ప్రయోగంలో ఉంది, నేను వెళ్తా. హలో మిస్టర్ ట్రావెల్స్, ఎక్కడికి జారుకుంటున్నారు? ఇవాళ నా చేతి టీ తాగకుండా ఎక్కడికి వెళ్ళలేరు. తాగాక ఏకంగా హాస్పిటల్కే వెళ్తానేమో. పోనీలేమ్మా, నువ్వు నిదానంగా నేర్చుకుందు గాని పిల్లలు భయపడుతున్నారు. పిల్లలా? మళ్ళీ వీళ్ళని పిల్లలు అనకండి పెద్ది. ఒక్కొక్కరు వద్దు, ఆ ఖాళీల్ని పూరించలేక చస్తున్నాం. పెద్ది, టీ పెట్టాలంటే ముందు స్టవ్ ఆన్ చేయాలి, అంతే కదా? అబ్బా, ఎంత గొప్ప విషయం కనిపెట్టిందో. నాకు తెలుసు. మీరిలా రండి. తర్వాత గిన్నె పెట్టాలి. వదినమ్మా, ఏంట్రా? కుక్కర్లో టీ పెట్టారనుకుంటా. ఆహ్, ఆ, ఇటు. ఇందులో పెట్టమ్మా. మీ ఇంట్లో ఇందులో పెడతారా? ఓ, మీ ఇంట్లో కుక్కర్లో పెడతారా? నాకేం తెలుసు? ఏనాడైనా వంటింట్లోకి వెళ్ళిన ఫేసేనా ఇది? 6 టీ పెట్టాలంటే 6 టీ గ్లాసులతో పాలు కోల్చిపోయాలి. మీరు వెళ్ళండి. ఇవాళ అద్భుతమైన టీని రుచి చూడబోతున్నారు. ఎప్పుడు నన్నే టీ పెట్టమంటారు. ఇదేమన్నా బ్రహ్మ విద్య? మా వీధిలో కుక్కలు ఎక్కువయ్యాయి. ఓ రోజు కేశవ్ గాడు టీ పెట్టాడు. నన్ను ఇరికించాడు. మట్టి చిప్పలో పోసి కుక్కలకి పెట్టాను. మళ్ళీ వీధిలో ఒక్క కుక్క కనబడితే ఓటు. రే, అలా ఉండదు కదా. కావాలంటే ముందు కుక్కల మీద ప్రయోగం చేద్దాం. అలా అయితే అత్తని పెదనాన్నని ముందు పిలవాలరా? కరెక్ట్, మళ్ళీ వీధిలోకి రారు. ఏంటి? ముందు అందరూ బయటకు వెళ్ళండి. నా మీద కామెంట్ చేస్తున్నారా? రే పదండి, పదనరా. రే, మొదటిసారి ఆ అమ్మాయి వచ్చి టీ పెడతానంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే ఊరుకోను. నాకు పనుంది, మీరు తాగండి. నన్ను పెద్ది, రే, నువ్వు తీసుకోరా, నువ్వు తీసుకో. రే, తీసుకోండిరా, చూస్తారేంటి? పెద్దవాడివి, ముందు నువ్వు తాగు. లేదు లేదు, నువ్వే ముంతాగు. మీరెక్కడికి? అరే, టీ చాలా బాగుంది. మీరివ్వండి. కన్నా, తీసుకో. నాకు పెద్దగా అలవాట్లేదు వదినా. నేను టీ ఇస్తే తాగవా?
వాడు రోజుకి 4 టీలు తాగమన్నా తాగుతాడు. ఎందుకు తాగనా? తాగుతాను. ఆ, తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడా? ఇప్పుడు ఉంటుంది. వదినమ్మ చేతో విషం ఇచ్చినా తాగుతానన్నయ్య. అదేరా ఇది. రేయ్ తాగండి ఇది మనకి విష పరీక్ష అన్నయ్య. తాగండి. సాల్ట్. ఆ, ఆ. ఇదిగో. మొత్తానికి టీ పెట్టడం నేర్చుకున్నావు అనమాట అమ్మా. అబ్బా. ఏంటి అందరూ మొహం అదోలా పెట్టారు? టీ బాగుంది కదా? అయ్యో, ఏం అడుగుతున్నారు? ఇలాంటి టీ ఎప్పుడూ తాగలేదు. అంటే అసలు బాగలేదా? ఉప్పు బదులు చక్కెర వేసుంటే ఇంకా బాగుండేది. దెబ్బలు పడతాయి. టీ పొడి రవ్వంత ఎక్కువైందేమో అంతే. వదినమ్మా, ఆ? నేనిప్పుడు ఈ టీ తాగకపోతే మీరేమనుకోరు కదా? ఏమైందిరా? కడుపు అక్వేరియంలా మారింది. లోపల చేపలు తిరుగుతున్నట్టుగా ఉంది. అయ్యో ఉమ్, సారీ, ఏదో ఎక్కువ తక్కువ అయినట్టుంది. పర్లేదండి. మొదటిసారి కదా, ఏం కాదు. ఇంకోసారి కూడా పెట్టమంటావా? ఏ అంత భయంకరంగా ఉందా? మీరు పెట్టిన టీ మీరే తాగకపోతే ఎలా? తాగండి. ఇదేంటి? ఇదే టీ. అదేంటి? ఏదో టీ. ఇందులో నేను చక్కెర బదులు ఉప్పు వేసినట్టున్నాను. నట్టు కాదు, బోల్టే. బోల్డ్ అంత ఉప్పు వేశారు. నేను మళ్ళీ మంచి టీ పెట్టి తీసుకొస్తాను. అయ్యయ్యో, వద్దు, వద్దు, వద్దు. ఎందుకొద్దు? పర్వాలేదండి. మీరు మీ ఇంట్లో టీ తాగడం తప్ప ఏనాడు పెట్టలేదు కదా. ఈసారికి ఎలాగోలా సర్దుకుంటాం. సరే, మీ ఇష్టం. మనం కావాలని ఇక్కడే ఉంటారని మహా అంటే ఆ పెళ్లిని ఎలా రద్దు చేయించాలో నాకు బాగా తెలుసు. వెంటనే మహాకి ఫోన్ చేసి తను నిన్ను సర్టిఫికేట్స్ అడిగింది కదా, అవి తీసుకువెళ్ళడానికి రమ్మని చెప్పు. వదినా, సర్టిఫికేట్స్ దొరికాయా? తీసుకున్నావా? సర్టిఫికేట్స్ తీసుకున్నాను కానీ నువ్వు యాదగిరి గుట్టకి రాగలవా? అలాగే వదినా, ఈ రోజే వస్తాను. అది ఇక్కడికి వచ్చిందంటే ఇంకెక్కడికి వెళ్ళదు.